దేశంలో లోక్సభ ఎన్నికల వేళ మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కచ్చతీవు దీవి గురించి చర్చ మొదలైంది. కచ్చతీవు దీవి విషయంలో ప్రధాని మోదీ చేసిన ఒక్క ట్వీట్ తో రాజకీయ దుమారం చెలరేగింది. ఇందుకు బీజేపీ ఆరోపణలేంటి? కాంగ్రెస్ నేతల వాదన ఎలా ఉంది? ఇందుకు కచ్చతీవు దీవిపై దుమారానికి కారణమేంటి? దేశంలో లోక్సభ ఎన్నికల వేళ మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శ్రీలంకలో ఉన్న కచ్చతీవు ద్వీపంపై దేశ రాజకీయాల్లో దుమారం చెలరేగింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ కచ్చతీవు అంశంపై చర్చ మొదలైంది. 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాక్ జలసంధిలో ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని పూర్తి నిర్లక్ష్యంగా శ్రీలంకకు అప్పగించిందని ఓ కథనాన్ని ఉటంకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. వ్యూహాత్మకంగా కీలకమైన కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేయడం వల్ల దేశ సమగ్రత, ప్రయోజనాలను కాంగ్రెస్ బలహీనం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మోదీ చేసిన ఈ ట్వీట్తో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడు రామేశ్వరం సమీపంలోని భారత్, శ్రీలంక మధ్య ఉన్న చిన్న ద్వీపమే కచ్చతీవు. పాక్ జలసంధిలో ఉన్న ఈ ద్వీపం రామేశ్వరానికి 19 కిలోమీటర్లు, శ్రీలంకలోని జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగం లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ దుమారానికి కారణమైంది. ఇక్కడ ఉన్న సెయింట్ యాంటోనీ చర్చిలో ఏటా ఫిబ్రవరి నుంచి మార్చి నెలలో వారం రోజుల పాటు ప్రార్థనలు జరుగుతాయి. కచ్చతీవు దీవిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరారు. దీని ఆధారంగా ప్రచురితమైన కథనాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ విషయమే ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది. కచ్చతీవు దీవి విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని మోదీ ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఆశ్చర్యకరమైన దేశానికి కనువిప్పు కలిగించే అంశాలు వెల్లడవుతున్నాయని పేర్కొన్న మోదీ, కాంగ్రెస్ నిర్లక్ష్యంగా కచ్చతీవును వదిలేసిందని, ఇది ప్రతి భారతీయుడిలో ఆగ్రహానికి కారణమైందని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరిచేలా 75 ఏళ్లు కాంగ్రెస్ పనిచేస్తుందని పేర్కొంటూ ఓ కథనాన్ని ఉటంకించారు మోదీ. అయితే బీజేపీ తమిళనాడులో పట్టు పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కచ్చతీవు దీవి అంశాన్ని ప్రధాన ఆయుధంగా ఎంచుకుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మన దేశ జలాల్లో మత్స్య సంపద తగ్గిపోవడం వల్ల తమిళనాడులోని రామేశ్వరంతో పాటు పరిసర జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపలు పట్టేందుకు కచ్చతీవు ద్వీపానికి వెళుతుంటారు. ఇందుకోసం వారు అంతర్జాతీయ మారిటైమ్ బోర్డర్ లైన్ను దాటి వెళ్లి శ్రీలంక నేవీకి చిక్కి కటకటాల పాలవుతుంటారు. అంటే భారత ప్రాదేశిక జలాలను దాటి వెళుతుండడం వల్ల శ్రీలంక నేవీ తమిళనాడు జాలర్లను పట్టుకుని జైళ్లలో ఉంచుతోంది. దీంతో అక్కడ ఇది రాజకీయ సమస్యగా మారింది. ఈ కారణంగా అసలు కచ్చతీవు ద్వీపం ఎవరి ఆధీనంలో ఉందో చెప్పాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ దరఖాస్తు చేశారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాక్ జలసంధిలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేశారని కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవాల్ సింగ్ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి కూడా తెలియజేసినట్లు కేంద్రం సమాధానమిచ్చింది. లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించిందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. కచ్చతీవు దీవి దేశానికి ఎంత ముఖ్యమైన భాగమో తమిళనాడు పౌరులకే కాకుండా మిగతా రాష్ట్రాల పౌరులకు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు కచ్చతీవు దీవి చారిత్రకంగా కీలకమైన ప్రదేశమన్న అన్నామలై, వేల ఏళ్లుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా తమిళులు దీని పరిసరాల్లో చేపలు పట్టుకునేవారని చెప్పారు. అటువంటి ప్రాంతాన్ని శ్రీలంకకు ఏ ప్రాతిపదికన అప్పగించారని ప్రశ్నించారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని తాను విదేశాంగ శాఖను కోరినట్లు అన్నామలై పేర్కొన్నారు. మరోవైపు కచ్చతీవు ద్వీపం తమదే అని నిరూపించుకోవడంలో శ్రీలంక వైఫల్యం చెందిందని కేవాల్ సింగ్ తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 1925 నుంచి కచ్చతీవుపై శ్రీలంక సార్వభౌమత్వాన్ని క్లెయిమ్ చేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు కేవాల్ సింగ్. కచ్చతీవు, దాని పరిసరాల్లోని మత్స్య సంపదపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రామనాడ్ రాజుకు జమీందారీ హక్కులను ఇచ్చింది.
1875 నుంచి 1948 వరకు కచ్చతీవుపై రామనాడ్ రాజులు జమీందారీ హక్కులను కలిగి ఉన్నారు. జమీందారీ హక్కుల రద్దు తర్వాత కచ్చతీవును మద్రాసు రాష్ట్రానికి అప్పగించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత సమగ్రతకు వ్యతిరేకమని తేలిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ ఇష్టపూర్వకంగానే దీవిని వదులుకుందని, దాని గురించి పశ్చాత్తాపడలేదని అమిత్ షా మండిపడ్డారు. ఇక కచ్చతీవు అంశంపై తమిళనాడు అధికార డీఎంకే తప్పుడు సమాచారాన్ని ఆపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్టీఐ ద్వారా వచ్చిన రిప్లై గురించి అధికారికంగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడు అసెంబ్లీలో చెప్పారని ఎక్స్లో పోస్ట్ చేశారు నిర్మలా సీతారామన్. తమిళనాడు మత్స్యకారులు ముందు ఈ ద్వీపానికి వేటకు వెళ్లేవారని, కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం హయాంలో శ్రీలంకతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా వారు అటువైపు వెళ్లకుండా నిరోధించిందని బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేది తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మోదీ 10 ఏళ్లు హయాంలో కచ్చతీవును తిరిగి పొందేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ సున్నితమైన అంశాన్ని ఎన్నికల ముందు లేవనెత్తడం మోదీ నిరాశకు నిదర్శనమని అన్నారు ఖర్గే. ఇక తాము కచ్చతీవు ఒప్పందాన్ని వ్యతిరేకించామని డీఎంకే తెలిపింది. అంతేకాకుండా మన దేశ భూభాగంలోకి చైనా చొరబాటుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రధాని మోదీ సాధించిన విజయాలేవీ లేవని, కేవలం అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారని డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి విమర్శించారు. ఒక అంశానికి సంబంధించిన పూర్తి చరిత్ర గురించి తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. 1974లో కచ్చతీవును శ్రీలంకకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ డీఎంకే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించిందని తెలిపారు. 10 ఏళ్లలో మోదీ ఎందుకు తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేయలేదని ప్రశ్నించారు డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి. మొత్తంగా కచ్చతీవు దీవిపై అధికార, విపక్ష కూటమి పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వమే కచ్చతీవును శ్రీలంకకు అప్పగించిందని బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుండగా, గత 10 ఏళ్లలో బీజేపీ ఎందుకు ప్రయత్నించలేదని కాంగ్రెస్ తిప్పికొడుతోంది. మొత్తం ఈ వివాదంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.